లాస్ట్ క్లాస్లో మనం రేషియోస్కి సంబంధించిన వీడియో చేసాం. అయితే ఈ క్లాస్లో ఏంటంటే మనం ప్రపోర్షన్ గురించి చేస్తున్నామండి. సో ఈవెన్ మీరు ప్రపోర్షన్ చూసే ముందు రేషియోస్ కూడా చూడండి, అప్పుడు మీకు క్లారిటీ ఉంటుంది అన్నమాట కంప్లీట్గానా. అయితే ఈ ప్రపోర్షన్ వీడియో ఏదైతే ఉందో ఇందులో ముందు మనం ఏంటంటే ప్రపోర్షన్ డెఫినేషన్ ఏంటో చూద్దాం. ప్రపోర్షన్ అంటే ఏంటి? ఈక్వాలిటీ ఆఫ్ టూ రేషియోస్ మాట. ఏవైనా రెండు రేషియోస్ ఈక్వల్గా ఉంటే దాన్నే ప్రపోర్షన్ అంటారు. అంటే మనం ఎలా రాస్తామంటే A:B ఈక్వల్ టు C:D, ఇలా ఈ రెండు రేషియోస్ ఈక్వల్గా ఉండడాన్నే మనం ప్రపోర్షన్ కింద రాస్తామండి. సో అయితే ఎగ్జాంపుల్ చూసామనుకోండి, ఇప్పుడు 2:3 తీసుకున్నాం అనుకోండి, దీనికి ఈక్వల్ రేషియో కావాలి. అలా కావాలంటే ఈ రెండింటిని కూడా మీరు 2తో మల్టిప్లై చేస్తే 4:6, అంటే దీనికి ఇది ఈక్వల్ రేషియో అన్నమాట. అలాగే ఈ రెండింటిని మీరు 3తో మల్టిప్లై చేస్తే 6:9, ఇది కూడా దీనికి ఈక్వల్ రేషియో. చూడండి, ఈ రేషియోస్ అన్ని ఈక్వల్గా ఉంటాయి. ఇప్పుడు మీరు కానీ దీన్ని సింప్లెస్ట్ ఫామ్లో మార్చితే 2:3 వస్తుంది. దీన్ని కూడా మీరు సింప్లిస్ట్ ఫామ్లో రాస్తే 2:3, అంటే ఇవన్నీ కూడా ఈక్వల్ రేషియోస్ మాట. అంటే ఒక రేషియోకి ఈక్వల్గా మీరు రేషియోస్ రాయడాన్నే ప్రపోర్షన్ అంటారు. సో ఇలాగా మనం ఒక వేరియబుల్స్లో తీసుకున్నాను, A:B ఈక్వల్ టు C:D అని. అయితే ఇక్కడ A:B అంటే మనం ఏమని రాస్తామండి? A/B ఫ్రాక్షన్ ఫామ్, దీన్ని C/D అని రాస్తామండి. అలా తర్వాత ఏంటంటే క్రాస్ మల్టిప్లికేషన్ అంటాం. ముందు ఈ రెండు మల్టిప్లై చేయాలి, తర్వాత ఈ రెండు చేయాలి కదా. AD ఈక్వల్ టు BC అని రాస్తామండి. అంటే ఈ A అనేది D అనేది ఏదైతే ఉన్నాయో వీటిని ఎక్స్ట్రీమ్స్ అంటాం, ఈ Bని Cని ఏమంటాం అంటే మీన్స్ అంటాం. సో ఫైనల్గా ఏంటంటే ఈ ప్రోడక్ట్ ఈక్వల్ అని వచ్చింది. కాబట్టి మనం దీన్ని ఏమని రాయొచ్చు అంటే ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అంటే చివరి ఉండేవండి. సో ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ అంటారు అన్నమాట. అంటే ఎక్స్ట్రీమ్స్ యొక్క ప్రోడక్ట్ మీన్స్ యొక్క ప్రోడక్ట్కి ఈక్వల్గా ఉంటుంది. ఇది కూడా మనం ప్రపోర్షన్ యొక్క డెఫినేషన్ కింద వాడుకోవచ్చు. ఓకే, సో అయితే ఇంకా మనం ఏంటంటే ఈ ప్రపోర్షన్ని రాసేటప్పుడు సింబాలిక్గా రాయాలనుకోండి, ఇలా 4 చుక్కలు పెడతారండి, ఇలా 4 డాట్స్ పెట్టాలన్నమాట. ఈ 4 డాట్స్ పెట్టడాన్ని ఏమని చదువుతారంటే ఈజ్ యాజ్ టు అని చదువుతారండి. సో A:B ఈజ్ యాజ్ టు C:D, అంటే దీని మీనింగ్ ఏంటంటే ఈ టర్మ్స్ అనేవి ప్రపోర్షన్లో ఉన్నాయని అర్థం. దీన్ని ఫస్ట్ ప్రపోర్షన్ అంటారు, దీన్ని సెకండ్ ప్రపోర్షన్ అంటారు, దీన్ని థర్డ్ ప్రపోర్షన్ అంటారు, దీన్ని ఫోర్త్ ప్రపోర్షన్ అంటారండి. అంటే మనకి మొత్తం టోటల్గా 4 టర్మ్స్ ఉన్నాయి కదా. సో 4 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి 4 ప్రపోర్షన్స్ అని చెప్తారు. ఈ మధ్యలో ఉన్న వాటిని మీన్స్ అంటారు, చివరి ఉన్న వాటిని ఎక్స్ట్రీమ్స్ అంటారు. సో దీన్ని బేస్ చేసుకొని మనకి చాలా వరకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీటి అప్లికేషన్ చాలా ఎక్కువ ఉంటుందండి అర్థమెటిక్లో. సో అందుకని ఈ డెఫినేషన్ అయితే ప్రాపర్గా మనకి తెలిసి ఉండాలన్నమాట. నెక్స్ట్ వన్ ఏంటంటే కంటిన్యూడ్ ప్రపోర్షన్ అండి. సో కంటిన్యూడ్ ప్రపోర్షన్ అంటే ఏంటి? ఫస్ట్ ప్రపోర్షన్ కావాలి, ఎందుకంటే అందులో కూడా ప్రపోర్షన్ ఉంది కదా. ప్రపోర్షన్ అంటే ఏంటి? ఈక్వాలిటీ ఆఫ్ టూ రేషియోస్ కావాలి. అయితే ఏంటి కంటిన్యూడ్ ప్రపోర్షన్ అంటే మనకి ఏదైనా ఒక ప్రపోర్షన్లో, అంటే ఇప్పుడు సపోజ్ A:B ఈక్వల్ టు C:D అని చెప్తున్నాం కదా ప్రపోర్షన్ అని. సో దీన్ని కదా ప్రపోర్షన్ అంటాం, రెండు రేషియోస్ ఈక్వల్గా ఉండడాన్ని. సో ఇలా రెండు రేషియోస్ ఈక్వల్గా ఉంటే ప్రపోర్షన్ అంటాం. ఇలాంటి ప్రపోర్షన్లో సెకండ్ టర్మ్ అండి, ఇది సెకండ్ టర్మ్, ఇది థర్డ్ టర్మ్ అండి. ఈ రెండు ఈక్వల్గా ఉంటే, అంటే సెకండ్ ప్లేస్లో ఉన్నది థర్డ్ ప్లేస్లో ఉన్నది ఈక్వల్గా ఉంటే దాన్నే మనం ఏమని చెప్తామంటే కంటిన్యూడ్ ప్రపోర్షన్ అని చెప్తాం. అంటే ఇప్పుడు మనం A:B రాసామనుకోండి, ఇక్కడ కూడా మీరు బిఏ రాయాలన్నమాట. అంటే ఇక్కడ మీరు ఏం వాడారో ఇక్కడ కూడా అదే వాడాలన్నమాట. అలా వాడి తర్వాత వేరియబుల్ ఒక్కదాన్ని మార్చుకుంటే సరిపోద్దండి. సో ఇలా రాస్తే దాన్నే మనం ఏమని చెప్తామంటే కంటిన్యూడ్ ప్రపోర్షన్ అని చెప్తారు. సో A:B ఈక్వల్ టు B:C. ఈ A:Bని ఏమని రాయొచ్చు? A/B అని రాయొచ్చు, దీన్ని ఏమని రాయొచ్చు? B/C అని రాయొచ్చు అండి. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేశారనుకోండి B² వస్తుంది, ఈ రెండింటిని మల్టిప్లై చేశారనుకోండి AC అని వస్తుందండి. సో B ఈక్వల్ టు అయితే √AC అని అడ్జస్ట్ అవుతుంది అన్నమాట. అయితే ఈ B అనేది ఎక్కడుందో మనకి మీన్స్ పొజిషన్లో ఉంది, అంటే మధ్యలో ఉంది కదా. సో ఏదైతే మీన్స్ పొజిషన్లో ఉందో దాన్ని ఏమంటారంటే మీన్ ప్రపోర్షన్ అంటారు. అందుకే మనం ఇక్కడ Bని ఏమని పిలుస్తారంటే B ఈజ్ కాల్డ్ మీన్ ప్రపోర్షన్ అని పిలుస్తారు. ఎప్పుడైనా మనకి ఎగ్జామ్లో అండి మీన్ ప్రపోర్షన్ గురించి అడిగితే మనం ఏం చేయాలి? B వాల్యూనే కాలిక్యులేట్ చేయాలని అర్థం. ఎప్పుడైనా మీన్ ప్రపోర్షన్ అడిగాడు అంటే వాడి ఉద్దేశంలోని C వాల్యూలు ఇచ్చి B వాల్యూ అడుగుతున్నట్లు. అంటే మీకు అలా అర్థం అవ్వాలి. అంటే టర్మ్స్ అనేవి కంటిన్యూడ్ ప్రపోర్షన్లో ఉన్నాయని మీరు తీసుకొని మీన్ ప్రపోర్షన్ కాలిక్యులేట్ చేయాలి. అలాగే నెక్స్ట్ ఇక్కడ చివరిలో థర్డ్ టర్మ్ ఉంది కదా, దాన్ని ఏమంటారంటే థర్డ్ ప్రపోర్షన్ అంటారండి. C ఈజ్ కాల్డ్ థర్డ్ ప్రపోర్షన్ అంటారు. ఇది కూడా మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్లో వస్తుందండి. థర్డ్ ప్రపోర్షన్ కాలిక్యులేట్ చేయమంటారు. థర్డ్ ప్రపోర్షన్ అంటే ఏంటి? AB ఇచ్చి C అడుగుతున్నట్లు, అంటే A వాల్యూ B వాల్యూ ఉంటుంది, C అడుగుతున్నట్లు. అంటే ఎప్పుడైతే వాడు AB ఇచ్చి థర్డ్ ప్రపోర్షన్ అడుగుతున్నారో ఆ టర్మ్లు అనేవి కంటిన్యూడ్ ప్రపోర్షన్లో ఉంటాయి. అంటే అర్థం ఏంటి? B రిపీట్ అవుతుంది. సో ఏదైనా మీకు మీన్ ప్రపోర్షన్ అడిగినా థర్డ్ ప్రపోర్షన్ అడిగినా ఖచ్చితంగా ఆ టర్మ్స్ అనేవి కంటిన్యూడ్ ప్రపోర్షన్లో ఉన్నాయని అర్థం అన్నమాట. సో మీన్ ప్రపోర్షన్ అడిగారంటే ఈక్వల్ టర్మ్ అడిగినట్లు, థర్డ్ ప్రపోర్షన్ అంటే థర్డ్ టర్మ్ అడిగినట్లు అన్నమాట. సో అది మీరు అర్థం చేసుకొని కాలిక్యులేట్ చేయడం రావాలి. సో వీటి రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ కూడా నెక్స్ట్ మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వన్కి వచ్చేటప్పటికి ఏంటంటే కాంపౌండ్ రేషియో అండి.
సో ఏంటి కాంపౌండ్ రేషియో అంటే? కాంపౌండ్ రేషియో అంటే మనం డెఫినేషన్కి వచ్చాం అనుకోండి, లెట్ A ఈజ్ టు B అండ్ C ఈజ్ టు D ఆర్ 2 రేషియోస్. అంటే నేను పర్టికులర్గా 2 రేషియోస్ మీద చెప్తున్నానండి, ఎన్నైనా తీసుకోవచ్చు మాట, ఆర్ 2 రేషియోస్. దెన్ ఇక్కడ ఫస్ట్ టర్మ్స్ యొక్క ప్రోడక్ట్ అంటే AC, అలాగే సెకండ్ టర్మ్స్ యొక్క ప్రోడక్ట్ BD, AC ఈజ్ టు BD ఈజ్ కాల్డ్ కాంపౌండ్ రేషియో అంటారండి. సో కాంపౌండ్ రేషియో అంటే ఏంటి? ఫస్ట్ టర్మ్స్ యొక్క ప్రోడక్ట్ అలాగే నెక్స్ట్ ఏంటండి సెకండ్ టర్మ్స్ యొక్క ప్రొడక్ట్స్కి రేషియో కడితే దాన్నే కాంపౌండ్ రేషియో అంటారు. అయితే జనరల్గా మనం రేషియోస్లో ఫస్ట్ టర్మ్స్ని ఏమంటాం? యాంటిసిడెంట్స్ అంటాం. అలాగే సెకండ్ టర్మ్స్ని ఏమంటామండి? కాన్సీక్వెన్స్ అంటాం. అంటే యాంటిసిడెంట్స్ యొక్క ప్రొడక్ట్కి కాన్సీక్వెన్స్ యొక్క ప్రొడక్ట్కి రేషియో కడితే వచ్చేదే కాంపౌండ్ రేషియో. యాంటిసిడెంట్స్ యొక్క ప్రొడక్ట్కి కాన్సీక్వెన్స్ యొక్క ప్రొడక్ట్కి రేషియో కడితే వచ్చేదాన్ని కాంపౌండ్ రేషియో అంటారు. అయితే ఎగ్జాంపుల్ ఒకటి చూద్దామండి. 3:2 అనేది ఒక రేషియో, 4:3 అనేది ఒక రేషియో అండి, అలాగే 5:6 అనేది ఒక రేషియో. ఇప్పుడు వీటికి కాంపౌండ్ రేషియో కట్టాలి. ఏంటి పర్టికులర్గా కాంపౌండ్ రేషియో అంటే రెండింటికే కాదు, ఎన్ని రేషియోస్ అయినా తీసుకోవచ్చు. ఇందులో ఫస్ట్ టర్మ్లన్నీ ప్రొడక్ట్ చేయాలండి, అంటే 3:4:5. అలాగే సెకండ్ టర్మ్లన్నీ ప్రొడక్ట్ చేయాలండి, 2:3:6. సో ఈ ప్రోడక్ట్కి మీరు రేషియో కడితే వచ్చేదాన్ని కాంపౌండ్ రేషియో అంటారు. చూడండి ఇక్కడ 3 క్యాన్సిల్ అయిపోద్దండి, 2 1s 2 2s, మళ్ళీ 2 1s 2 3s, అంటే ఫైనల్గా ఏం మిగిలిందండి? 5:3. దీన్నే మనం ఏమని చెప్తామంటే కాంపౌండ్ రేషియో అంటాం. ఈ కాంపౌండ్ రేషియో మీన్స్ ఏంటంటే యాంటిసిడెన్స్ యొక్క ప్రొడక్ట్కి కాన్సీక్వెన్స్ యొక్క ప్రొడక్ట్కి మీరు రేషియో కడితే వచ్చేది ఏదైతే ఉంటుందో దాన్నే మనం ఏమంటాం? కాంపౌండ్ రేషియో అంటాం. ఇప్పుడు ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దామండి. ఈ ప్రాబ్లమ్స్లో ఏంటంటే మనకి ఫస్ట్ క్వశ్చన్కి వచ్చేటప్పటికి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఫర్ ద ఫాలోయింగ్ ప్రపోర్షన్స్. సో ఇక్కడ ఇచ్చిన ప్రపోర్షన్స్కి ఎక్స్ వాల్యూ ఏదైతే ఉందో అది కాలిక్యులేట్ చేయాలండి. సో ప్రపోర్షన్ అంటే ఏంటి? ఈక్వాలిటీ ఆఫ్ 2 రేషియోస్ ఇచ్చారన్నమాట. ఇప్పుడు ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం చూడండి, 16:24 ఈక్వల్ టు 6:x అని ఇచ్చారు. ఆ ఎక్స్ వాల్యూ ఏదైతే ఉందో అది కాలిక్యులేట్ చేయాలి. మనకి ప్రపోర్షన్ అంటే ఏంటి? ఎక్స్ట్రీమ్స్ యొక్క ప్రొడక్ట్ మీన్స్ యొక్క ప్రొడక్ట్ ఈక్వల్ అని అర్థం. అంటే ఏంటి మనకి ఇక్కడ 16 × x ఈక్వల్ టు 24 × 6. ఈ ఎక్స్ వాల్యూ ఏదైతే ఉందో అది మనం కాలిక్యులేట్ చేయవలసి ఉంటుందండి. సో ఈ ఎక్స్ కావాలనుకోండి ఏం చేస్తాం? 24 × 6/16 అండి. 8 2s 8 3s, అలాగే 2 3s అండి. 3 × 3 అంటే ఎంత అవుతుంది? 9. ఇది మనకి ఫస్ట్ ప్రాబ్లం. అలాగే సెకండ్ ప్రాబ్లం చూడండి, ఇక్కడ కూడా 4 టర్మ్స్ ఇచ్చారు. ఎక్స్ అనేది ఒక వాల్యూ ఉంది, అది కాలిక్యులేట్ చేయాలి. ఎప్పుడైతే 4 టర్మ్స్ ఉండి ప్రపోర్షన్ అన్నారో మన కాన్సెప్ట్ ఏంటండి? ఎక్స్ట్రీమ్స్ ప్రొడక్ట్ ఈక్వల్ టు మీన్స్ ప్రొడక్ట్. సో ఎక్స్ట్రీమ్స్ ప్రొడక్ట్ ఈక్వల్ టు మీన్స్ ప్రొడక్ట్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి 9 × 8 ఈక్వల్ టు 12 × x. మనకి ఎక్స్ వాల్యూ కాలిక్యులేట్ చేయాలి. సో మనకి ఎప్పుడైతే ఎక్స్ వాల్యూ కాలిక్యులేట్ చేయాలో ఈ 12ని ఇటు పట్టుకెళ్ళిపోదామండి. సో పట్టుకెళ్ళిపోతే ఏమవుతుంది? ఎక్స్ ఈక్వల్ టు 9 × 8/12. సో 9 × 8/12 అంటే 72/12 అండి. 12 6 72. సో ఎక్స్ వాల్యూ అనేది మనకి దేనికి ఈక్వల్గా ఉంటుంది? 6కి ఈక్వల్గా ఉంటుంది. నెక్స్ట్ ఫైండ్ ద ఫాలోయింగ్, ఫైండ్ ద ఫోర్త్ ప్రపోర్షన్ అండి. ఫైండ్ ద ఫోర్త్ ప్రపోర్షనల్ ఆఫ్ 3 12 and 4. దీనికి ఏం కాలిక్యులేట్ చేయాలి? ఫోర్త్ ప్రపోర్షన్ కాలిక్యులేట్ చేయాలండి. అంటే ఏంటి? 3 టర్మ్స్ ఇచ్చారు, ఫోర్త్ టర్మ్ కనుక్కోవాలి. అంటే మనకి ఫస్ట్ ఉంది, సెకండ్ ఉంది, థర్డ్ ఉంది, ఫోర్త్ది లేదు. సో ఇక్కడ మనం ఫోర్త్ దాన్ని ఎక్స్ అని తీసుకుందాం. ఫోర్త్ ప్రపోర్షన్ అడిగారు కాబట్టి ఎక్స్ అని తీసుకుందాం. ఇక్కడ కూడా సేమ్ మాట, ఎక్స్ట్రీమ్స్ ప్రొడక్ట్ ఈక్వల్ టు మీన్స్ ప్రొడక్ట్ అని రాయొచ్చు. అంటే ఎలా రాస్తారు? ఇప్పుడు మనం 3 × x ఈక్వల్ టు 12 × 4 అండి. మరి ఇప్పుడు మనం దీని నుంచి ఏంటి? ఎక్స్ వాల్యూ కాలిక్యులేట్ చేయాలనుకోండి, 12 × 4, ఈ 3తో దీన్ని డివైడ్ చేయండి. అంటే ఈ 3 ఉంది కదా, దీన్ని అటు పట్టుకెళ్ళిపోతాం అన్నమాట. 3 4s అంటే 4 4s ఎంత అవుతుందండి? 16. సో ఎక్స్ వాల్యూ ఏదైతే ఉందో అది 16, అది ఫోర్త్ ప్రపోర్షన్ యొక్క వాల్యూ మాట. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ దాంట్లో ఏంటి? 5 9 45 ఉంది కదా, తర్వాత ఎక్స్ అని తీసుకోండి. అంటే ఇక్కడ కూడా మనకి 3 టర్మ్స్ ఇచ్చారు, ఫోర్త్ టర్మ్ కలుపుకోవాలి. సో ఇక్కడ కూడా ఏంటి? ఎక్స్ట్రీమ్స్ ప్రొడక్ట్ ఈక్వల్ టు మీన్స్ ప్రొడక్ట్. అంటే ఏమని రాస్తాం మనం? 5 × x ఈక్వల్ టు 9 × 45 అని రాస్తామండి. సో ఇప్పుడు కూడా మనం ఏం చేయాలి? ఎక్స్ వాల్యూ ఏదైతే ఉందో అది కాలిక్యులేట్ చేయాలి. సో ఇప్పుడు ఎక్స్ కాలిక్యులేట్ చేయాలనుకుంటే ఏం చేస్తారు? 9 × 45 డివైడెడ్ బై 5. 5 9s 9 × 9 అంటే ఎంత అవుతుందండి? 81 అవుతుంది అన్నమాట. సో ఇక్కడ మనకి ఫోర్త్ ప్రపోర్షన్ వాల్యూ 81. అలాగే నెక్స్ట్ చూడండి, 2.1 1.5 8.4 అని ఇచ్చారు. ఎప్పుడైనా డెసిమల్స్ ఉన్నా ఏమీ కంగారు పడకుండా జాగ్రత్తగా చేసుకుంటే సరిపోద్ది. ఇక్కడ లాస్ట్ టర్మ్ ఎక్స్ అనుకుందాం. చూడండి, ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. అంటే మనం ఏమని రాయొచ్చు? 2.1 × x ఈక్వల్ టు 1.5 × 8.4 అండి. సో ఇప్పుడు మనకి ఎక్స్ కావాలనుకోండి ఏం చేయాలి? 2.1తో డివైడ్ చేయాలి. సో మరి 2.1తో డివైడ్ చేయాలంటే 1.5 × 8.4/2.1 అండి. సో ఈ విధంగా కాలిక్యులేట్ చేయాలి. ఎక్స్ కావాలంటే 2.1తో డివైడ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఆ ఫోర్త్ ప్రపోర్షన్ వాల్యూ వచ్చేస్తుందండి.
సో ఇది డైరెక్ట్గా 84/21 అన్నమాట. ఎప్పుడైనా అండి మీకు ఇక్కడ పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంది, ఇక్కడ ఒకటే ఉంది కదా, డైరెక్ట్గా పాయింట్ రిమూవ్ చేసి 84/21 రాయొచ్చు, 21 ఫోర్స్. సో 1.5 × 4 అంటే 15 ఫోర్స్ ఎంత, 60. కానీ పాయింట్ తర్వాత ఒక డిజిట్ పెట్టాలి కాబట్టి ఇక్కడ పాయింట్ పెడతారండి, జీరోకి వాల్యూ ఉండదు, సో 6 అని రాస్తామాట. సో డెసిమల్స్ అనేవి ఆ విధంగా కాలిక్యులేట్ చేసుకోవాలి. ఎవరికైనా డెసిమల్స్కి సంబంధించి కాలిక్యులేషన్ డౌట్ ఉంటే దానికి రిలేటెడ్గా కూడా ఒక 10 మినిట్స్ వీడియో పెట్టాను, మీరు అది చూస్తే డెసిమల్ కాలిక్యులేషన్ మీద మీకంటూ ఒక అవగాహన వస్తుందండి. ఓకే, నెక్స్ట్ వన్, ఫైండ్ ద సెకండ్ టర్మ్ ఆఫ్ ది ప్రపోర్షన్ హూజ్ ఫస్ట్, థర్డ్, ఫోర్త్ టర్మ్స్ ఆర్ 9, 8 and 24 రెస్పెక్టివ్లీ. సో ఇప్పుడు మనం ఏం కాలిక్యులేట్ చేయాలంటే ఇందులో సెకండ్ టర్మ్ కనుక్కోవాలంటండి. సెకండ్ టర్మ్ కనుక్కోమని చెప్పారు, ఫస్ట్ది ఇచ్చారు, థర్డ్ది ఇచ్చారు, ఫోర్త్ది ఇచ్చారండి. సో ఫస్ట్ది ఏమి ఇచ్చారు, థర్డ్ది ఏమి ఇచ్చారు, ఫోర్త్ది ఏమి ఇచ్చారు తీసుకొని సెకండ్ది కాలిక్యులేట్ చేయాలి. సో ఫస్ట్ టర్మ్ అయితే 9 ఇచ్చారు, మనం సెకండ్ టర్మ్ కదా కనుక్కోవాలి, అది ఎక్స్ అనుకుందామండి. అలాగే థర్డ్ టర్మ్ అయితే 8 అని ఉంది, నెక్స్ట్ ఫోర్త్ టర్మ్ అయితే 24. అయితే ఇవన్నీ కూడా ప్రపోర్షన్ కదా అన్నారు. మరి ప్రపోర్షన్ అంటే ఏంటి, ఎక్స్ట్రీమ్స్ ప్రొడక్ట్ ఈక్వల్ టు మీన్స్ ప్రొడక్ట్. అంటే x × 8 ఈక్వల్ టు 9 × 24. మరి x కావాలనుకోండి 9 × 24/8. 8 1s 8 3s 9 3s ఎంత అవుతుందండి, 27. సో మనకి అది ఎక్స్ వాల్యూ మాట. అంటే సెకండ్ ప్రపోర్షన్ వాల్యూ ఏదైతే ఉందో అది దేనికి ఈక్వల్గా ఉంటుంది, 27కి ఈక్వల్గా ఉంటుంది. నెక్స్ట్, ఫైండ్ ద మీన్ ప్రపోర్షనల్ బిట్వీన్ 0.06 and 0.96. ఈ రెండు ప్రాబ్లమ్స్కి కూడా మీన్ ప్రపోర్షన్ కాలిక్యులేట్ చేయాలి. మీన్ ప్రపోర్షన్ అంటే మధ్యలో ఈక్వల్ టర్మ్ ఉంటుంది. ఎప్పుడైతే మీన్ ప్రపోర్షన్ అని అడిగారో టర్మ్స్ అనేవి కంటిన్యూడ్ ప్రపోర్షన్లో ఉంటాయి, అంటే సెకండ్ టర్మ్ రిపీట్ అవుతుంది అన్నమాట. ఆ రిపీట్ అయ్యే టర్మ్ని కనుక్కోవడమే మీన్ ప్రపోర్షన్ అంటే. ఎప్పుడైనా కూడా మీన్ ప్రపోర్షన్ అంటే రిపీటింగ్ టర్మ్ని కాలిక్యులేట్ చేయడం. సో ఈ ఫస్ట్ ప్రాబ్లమ్కి చూసాం అనుకోండి, 0.06 తర్వాత మధ్యలోవి రెండు టర్మ్లు ఈక్వల్గా రాయాలి. ఎందుకంటే వాడు మీన్ ప్రపోర్షన్ అడిగాడంటే ఏ వాల్యూ సి వాల్యూ ఇచ్చి బి అడిగినట్లు మాట. అందుకే ఫస్ట్ది రాశాను, సెకండ్ రెండు ఈక్వల్ రాశాను, మళ్ళీ లాస్ట్ది 0.96. సో ఇలా రాయాలి. ఈ ఈక్వల్ టర్మ్ ఏది ఉందో అది కాలిక్యులేట్ చేయాలి, ఆ మధ్యలో ఉన్నదాన్ని కాలిక్యులేట్ చేయాలి. సో ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్, అంటే x² ఈక్వల్ టు 0.06 × 0.96 అండి. సో ఇప్పుడు దీన్ని మనం ఏమని రాయొచ్చు అంటే x ఈక్వల్ టు రూట్ పెడతాం అన్నమాట. రూట్ పెట్టేటప్పుడు ఈ 0.06 ఉంది కదా, దీన్ని 6/100 అని రాస్తున్నానండి. పాయింట్ తర్వాత రెండు డిజిట్స్ ఉంటే కింద 100 తీసుకోవాలన్నమాట. దీన్ని ఏమని రాస్తున్నానంటే 96/100 అని తీసుకుంటున్నానండి. సో ఇలా తీసుకొని ఇక్కడ ఈ వాల్యూ ఏదైతే ఉందో మళ్ళీ స్క్వేర్ రూట్లో ఉన్న వాల్యూని 6 × ఈ 96 ఉంది కదా, 96ని 6 × 16 అని రాశాను. ఇక్కడ కింద 100 × 100 అండి. ఇప్పుడు దీనికి స్క్వేర్ రూట్ కాలిక్యులేట్ చేద్దామండి. సో స్క్వేర్ రూట్ కట్టేటప్పుడు రెండు 6లు ఉంటే ఒక 6 రాయాలి. అలాగే 16కి స్క్వేర్ రూట్ ఏంటంటే 4 రాయాలి. రెండు 100లకి స్క్వేర్ రూట్ 100 రాయాలండి. సో 6 4s 24 కదా, 24/100. మళ్ళీ దీన్ని ఇప్పుడు మనం డెసిమల్స్లోకి మార్చేసుకోవాలి. పాయింట్ తర్వాత రెండు డిజిట్స్ వచ్చేలా రాయాలి, 0.24. సో ఆ విధంగా మనం వాల్యూ అనేది కాలిక్యులేట్ చేయొచ్చు అన్నమాట. అంటే మీన్ ప్రపోర్షన్ అంటే ఆ ఈక్వల్ టర్మ్ అని ఆ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామండి. అలాగే నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దామండి. సెకండ్ ప్రాబ్లంలో ఏమి ఇచ్చారు చూడండి. సెకండ్ ప్రాబ్లంలో 0.9 and 2.5 దీనికి మెయిన్ ప్రపోర్షన్ కట్టాలి. అంటే ఇక్కడ కూడా మనకి ఏ వాల్యూ ఉంది, నెక్స్ట్ ఏంటండి సి వాల్యూ ఉంది, మనం బి వాల్యూని కాలిక్యులేట్ చేయాలి ఈక్వల్ టర్మ్ని. అంటే 0.9 రాస్తాం, x 2.5 అండి. ఈ ఈక్వల్ టర్మ్ ఏదైతే ఉందో దీన్ని మాత్రమే మనం కాలిక్యులేట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ కూడా ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అంటారు. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, x² ఈక్వల్ టు 0.9 × 2.5. మరి x కావాలంటే రూట్ పెట్టాలి కదండి. 0.9 ఏమని రాస్తారు, 9/10 అని రాస్తారు. 2.5ని 25/10 అని రాస్తారండి. ఇప్పుడు 9కి స్క్వేర్ రూట్ 3, 25కి స్క్వేర్ రూట్ 5, రెండు 10లో ఒక 10 వస్తుందండి. అంటే 15/10. 15/10 అంటే పాయింట్ తర్వాత ఒక డిజిట్ వచ్చేలా రాయాలండి. అంటే ఏమని రాస్తారండి, 1.5 అనే వాల్యూని రాయాలి. సో ఇది దీని యొక్క మీన్ ప్రపోర్షన్ వాల్యూ. నెక్స్ట్ వన్, సో ఫైండ్ ద థర్డ్ ప్రపోర్షనల్ టు, అంటే ఈ నెంబర్లకి థర్డ్ ప్రపోర్షన్ అడుగుతున్నాడు. ఎప్పుడైతే థర్డ్ ప్రపోర్షన్ అడిగారో, సో థర్డ్ ప్రపోర్షన్ అడుగుతున్నాడు అంటే అర్థం ఏంటండి, సెకండ్ టర్మ్ని రిపీట్ చేయాలి. కంటిన్యూడ్ ప్రపోర్షన్లో ఉన్నాయని అర్థం. సో ఆ థర్డ్ టర్మ్ అనేది ఎక్స్ అనుకుందాం, దీన్ని రిపీట్ చేయాలి. ఎక్కడైనా అంతేనండి, దీన్ని రిపీట్ చేయాలి. ఆ టర్మ్ నెక్స్ట్ టర్మ్ ఏది ఉందో అది కాలిక్యులేట్ చేయాలన్నమాట. సో ఫస్ట్ వన్ తీసుకుందాం అండి. సో ఫస్ట్ వన్ తీసుకుంటే మనకి 1.6, అలాగే 0.4, మరలా 0.4 రాయాలి. అంటే లాస్ట్లో ఉన్న జీరోకి వాల్యూ ఉండదండి. తర్వాత ఎక్స్ ఇలా రాసుకోవాలి. ఎందుకంటే థర్డ్ ప్రపోర్షన్ అడిగారు, అంటే సెకండ్ టర్మ్ రిపీట్ అవుతుందని మనకు తెలుసు కాబట్టి 2 సార్లు రాసాం. ఇప్పుడు కూడా మనం ఏం చేయాలి, ప్రపోర్షన్ యొక్క డెఫినేషన్ అప్లై చేయాలి. ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్, అంటే 1.6 × x ఈక్వల్ టు 0.4 × 0.4. ఇప్పుడు x కావాలంటే దీంతో డివైడ్ చేయాలండి. 0.4 × 0.4/1.6.
సో ఇక్కడ పాయింట్ తర్వాత దీన్ని సింపుల్గా ఇలా రాసేసుకోండి 0.4 ఇంటూ ఇక్కడ పాయింట్ తర్వాత ఒక డిజిటే ఇక్కడ ఒక డిజిటే కాబట్టి 4/16 అని రాసేయండి. రాస్తే మనకి దీన్ని డైరెక్ట్గా రాసేయచ్చు అన్నమాట 4/16 అని 4 1 జా 4 4 జా అంటే 0.4/4 అని ఉందండి. 0.4ని ఏమని రాస్తాం 4/10 అని రాస్తాం అండి. దీన్ని ఇంటూ 1/4 4 క్యాన్సిల్ అయిపోతే 1/10 1/10 అంటే ఎంత అవుతుందండి 0.1. సో ఈ వాల్యూ ఏదైతే ఉందో అది థర్డ్ ప్రపోర్షన్ వాల్యూ 0.1. అలాగే దీనికి చేద్దామండి సెకండ్ దానికి. ఇక్కడ 2 మీటర్స్ 40 సెంటీమీటర్స్ అని ఇచ్చారు కదా. 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్స్ మాట అంటే 200 సెంటీమీటర్స్. ఇక్కడ 40 అంటే 240 సెంటీమీటర్స్ అండి సెకండ్ క్వశ్చన్కి. అలాగే ఇక్కడ 40 ఇచ్చారు కదా 40ని రిపీట్ చేయండి. తర్వాత లాస్ట్ టర్మ్ ఎక్స్ అవుతుంది అన్నమాట. మనకి ఇది ఈక్వల్ అవుతుంది, ఇది థర్డ్ ప్రపోర్షన్ అవుతుంది. ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అంటే 240 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 40 ఇంటూ 40 అండి. సో ఇప్పుడు మనకి ఎక్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం చేయాలి 40 ఇంటూ 40/240 సో 46 అండి. ఓకే 240 అవుతుంది. అలాగే మనం 2 టేబుల్ 2 3 220 అంటే 20/3. దీన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు. ఎప్పుడు కూడా మనం మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి మార్చేయాలండి. 3 6 18 6 2/3 అంటారు. ఇది ఎక్స్ యొక్క వాల్యూ మాట. సో ఈ విధంగా మనం థర్డ్ ప్రపోర్షన్ అనే వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక ప్రాబ్లం ఉంది. సో 4x + 3y ఈస్ టు 3x + 5y ఈక్వల్ టు 6:7 అని ఉంది. x/y వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ఇది నార్మల్ రెగ్యులర్ ప్రాబ్లమేనండి. సో 4x + 3y/3x + 5y ఈక్వల్ టు 6/7 అంటే ఒక ప్రపోర్షన్ లాగా ఇచ్చారు. ఆ ఎక్స్కి వైకి రేషియో అడుగుతున్నారు. సో ముందు ఏం చేయాలి మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. ముందు 7తో చేయాలండి. 7 4 జా 28x 7 3 జా 21y అలాగే 6 3 జా 18x 6 5 జా 30y. సో ఇలా రాసిన తర్వాత మనం ఈ 18 ఇటు తీసుకొచ్చారనుకోండి 28 - 18 అంటే 10x. ఈ 21 ఇటు పట్టుకొచ్చాం అనుకోండి 31 - 21 అంటే 9y. సో వైని ఇటు పట్టుకొచ్చేయండి 10 అటు వెళ్తుంది. x/y ఈక్వల్ టు 9/10. సో x/y అంటే 9:10 మాట మనకు ఫైనల్గా రిజల్ట్ అనేది. నెక్స్ట్ ఇఫ్ 25 35 అండ్ ఎక్స్ ఆర్ ఇన్ కంటిన్యూడ్ ప్రపోర్షన్. ఇవి కంటిన్యూడ్ ప్రపోర్షన్లో ఉన్నాయంట. ఎక్స్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయాలి. చూడండి ఎప్పుడైతే మనకి టర్మ్స్ అనేవి కంటిన్యూడ్ ప్రపోర్షన్లో ఉన్నాయో సో ఇక్కడ ఏం చేయాలండి ఇలా 3 టర్ములు ఇచ్చేసారు అన్నమాట. ఎక్స్ అంటే థర్డ్ ప్రపోర్షన్ అడుగుతున్నాడు అంటే సెకండ్ ఇది రిపీట్ అవుతుందని అర్థం. అంటే ఏం చేయాలి 25 35 మరలా 35 తీసుకోవాలి తర్వాత ఎక్స్ అని తీసుకోవాలండి. ఓకే సో కంటిన్యూడ్ ప్రపోర్షన్ అన్నాడు కాబట్టి ఖచ్చితంగా సెకండ్ టర్మ్ రిపీట్ అవ్వాలన్నమాట. సో ఇలా తీసుకొని ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అంటే 25 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 35 ఇంటూ 35. సో ఇప్పుడు ఎక్స్ కావాలనుకోండి 35 ఇంటూ 35/25 అన్నమాట. 5 5 జా 5 7 జా మరలా 5 7 జా 7 ఇంటూ 7 అంటే ఎంత అవుతుందండి 49. సో ఆ ఎక్స్ వాల్యూ ఏదైతే ఉందో అది మనకి 49 అని వచ్చింది. నెక్స్ట్ వన్ ఇక్కడ ఏబిబిసి ఇచ్చారు. ఏబిసి రేషియో క్యాలిక్యులేట్ చేయమంటున్నారండి. అంటే ఇక్కడ మనకి ఏబిబిసి అంటే ఇక్కడ చూడండి సెకండ్ టర్మ్ రెండు చోట్ల అంటే ఇక్కడ సెకండ్ టర్మ్ ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఈక్వల్ అంటే అవి కంటిన్యూడ్ ప్రపోర్షన్ అని అర్థం అన్నమాట. దాని మీనింగ్ ఎప్పుడైతే మీకు ఏబిసిఏ ఉన్నట్లు కదా అంటే బి రిపీట్ అవుతుందని అర్థం. సో దే ఆర్ ఇన్ కంటిన్యూడ్ ప్రపోర్షన్. సో ఇప్పుడు కాకపోతే మనకి ఏబిసి ఫార్మేట్లో రాయమంటున్నారండి. ఏబిసి ఫార్మేట్లో రాయాలి. సో ముందు మనం ఏం చేయాలంటే ఇక్కడ జనరల్గా ఇక్కడ బి ప్లేస్లో ఏ వాల్యూ ఉందో ఇక్కడ బి ప్లేస్లో అదే వాల్యూ ఉండాలండి. సో ఓవరాల్గా ఆలోచిస్తే ఈ రెండు ఈక్వల్ అవ్వాలి. ఈ రెండు ఈక్వల్ అవ్వాలంటే దీన్ని 4తో మల్టిప్లై చేయాలి. సో దీన్ని కూడా 4తో మల్టిప్లై చేయాలండి. అలాగే ఇక్కడ 4తో మల్టిప్లై చేస్తే ఇది 20 అయింది కదా. ఇక్కడ 20 అవ్వాలంటే ఇక్కడ 5తో చేయాలి ఇక్కడ 5తో చేయాలి. అంటే జనరల్గా డైరెక్ట్గా ఆలోచించేస్తే సో ఇది 12 ఇది 20 అంటే 12 20 ఇది 20 కదా ఇది 35 అంటే 12 20 35 అదే ఏబిసి రేషియో. అయితే మనం ప్రాబ్లం లాగా చేద్దాం. ఇక్కడ మనం జనరల్గా నేర్చుకునేటప్పుడు ఎలాగే నేర్చుకుంటాం 3 5 అని రాయండి. కింద బీసీ అంటే 4 7 అని రాయండి. ఇలా రాసుకోండి 3 5 రాయండి దాని కింద 4 7 రాయండి. రాసిన తర్వాత ఇక్కడ 5 ఉంది కదా దాన్ని ఇక్కడ కాపీ చేసేయండి. ఇక్కడ 4 ఉంది కదా అది ఇక్కడ కాపీ చేసేయండి. కాపీ చేసి ఈ రెండు మల్టిప్లై చేయండి 3 × 4 12 తర్వాత ఈ రెండు మల్టిప్లై చేయండి 20 తర్వాత ఈ రెండు మల్టిప్లై చేయండి 35 అంటే 12 20 35. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. సో మీరు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి బాగా నేర్చుకోవాలి కూడా. సో ఇది ఏబిసి యొక్క రేషియో అండి. నెక్స్ట్ వన్ ఇక్కడ మనకి పీక్యూకి ఒక రేషియో ఇచ్చారు, క్యూఆర్కి ఒక రేషియో ఇచ్చారు, పిఆర్కి ఒక రేషియో అడుగుతున్నాడు. సో పీక్యూకి ఇచ్చిన రేషియోని మనం ఆ మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉన్నాయి కదా మార్చి రాసుకుందాం అండి. 4 1 జా 4 1 కలిపితే 5/4 పీ వాల్యూ. అలాగే క్యూకి వచ్చామనుకోండి ఇది క్యూ వాల్యూ 3 2 జా 6 + 1 అంటే 7/3 అండి. దీనికి ఇక్కడ మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 5 3 జా 15 ఈజ్/28 ఇది P/Q వాల్యూ. ఈ రెండు మల్టిప్లై చేసి మొదట రాయాలి, ఈ రెండు మల్టిప్లై చేసి ఇక్కడ సెకండ్లో రాయాలి. అలాగే Q/R కూడా రాద్దామండి.
క్యూని రాస్తే 4 2 8, 8 + 1 అంటే 9/2 ఈస్ టు 5 4 20 + 1 అంటే 21/4 అండి. ఇక్కడ దీన్ని మనం సింప్లిఫై చేసేటప్పుడు ఈ రెండు మల్టిప్లై చేయాలి. అలాగే 21 × 2 అని చేయాలండి. 2 1 2 2 తర్వాత 3 3 3 7 అంటే 6:7 అని వచ్చిందండి మనకి. సో ఇక్కడ ఎంత వాల్యూ వచ్చిందంటే 6:7 అని వచ్చింది. ఇప్పుడు మనకి ఏం కావాలి, P/R అడిగారు, అంటే Pకి Rకి రేషియో అడిగారు, అంటే రెండు చోట్ల Qని ఈక్వల్ చేయాలి యాక్చువల్గా. సో కానీ దీనికి వేరే ఆల్టర్నేట్ ఉందండి, అలా చేయకుండా P/Q × Q/R అని చేయండి. P/Q ఎంత వచ్చింది, 15/28 ఇంటూ Q/R ఎంత వచ్చిందండి, Q/R రేషియో 6/7 అని వచ్చిందండి. సో ఇలా తీసుకోండి మాట. ఇలా తీసుకుంటే Q ఎలిమినేట్ అయిపోద్ది, ఫైనల్గా మీకు P/R ఉంటుందండి. ఇక్కడ చూడండి, మనం క్యాన్సిల్ చేయాలనుకోండి 2 3 2 14 మాట ఇక్కడ మనకి. సో 2 3 2 14 15 × 3 అంటే ఎంత అవుద్ది, 45. 14 × 7 అంటే ఎంత అవుద్ది, సో 98 అండి. 45/98 అనేది P/R. సో ఇది మనకి ప్రపోర్షన్ యొక్క కాన్సెప్ట్ మాట. సో దీన్ని మీరు రేషియోస్, ప్రపోర్షన్, ఆల్రెడీ రేషియోస్కి సంబంధించి వీడియో చేశాను, అది చూడండి. ఇది కూడా చూస్తే మీకు రేషియో అండ్ ప్రపోర్షన్ మీద బేసిక్స్ అయితే బాగా అర్థమవుతాయండి. థ్యాంక్ యూ.